జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో రాష్ట్రం అంతా విస్తుపోయేటువంటి నీచమైనటువంటి కార్యక్రమానికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి పదవి పోవడంతో డబ్బు కోసం అత్యంత నీచంగా దిగజారి తాడేపల్లి కొంపలో వ్యభిచార గృహాన్ని కూడా నడిపిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగింది, తాడేపల్లి ప్యాలెస్లో జరిగినటువంటి ఘటనలు ఎలా బయటకు వచ్చాయనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుక్కు తింటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇతని నికృష్ట పరిపాలన చూసిన తర్వాత ప్రజలు 11 సీట్లతో ఇతన్ని ప్రతిపక్ష హోదా కూడా దిక్కు లేకుండా చేసినటువంటి విషయం మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డికి డబ్బు యావ ఎక్కువ. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి సొమ్ముకు సంబంధించి కేసుల్లో 16 నెలలు జైల్లో చెప్పకూడదు తినొచ్చాడు. ఇప్పుడు తనే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే ఈ దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి ప్రాంతం మీద చిమ్మినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి కుమార్తె చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీలో తన పార్టీ మంత్రులు శాసనసభ్యులతో కూపించినటువంటి కారుకుతల గురించి కూడా మనందరికీ తెలుసు. ఇటువంటివి ఎన్నో వందల ఘటనలు చూసినటువంటి రాష్ట్ర ప్రజలు ఈ పరమ రోత పరిపాలన మాకొద్దు అని చెప్పి ఆ దౌర్భాగ్యుడికి 11 సీట్లకు పరిమితం చేసినా సరే ఈ సైకోలో ఉన్నటువంటి సైకోతనం పోలా ఇంకా అత్యంత నీచంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఒక రోత క్యాండిడేట్ని సాక్షి అనేటువంటి విషపుత్రికలో దాన్ని ఒక పత్రిక అంటారా, అదొక పాంప్లెట్ కంటే హీనం, అదొక టీవీ అంటారా, కేఎస్ఆర్ అని చెప్పి ఒక దౌర్భాగ్యుడు ఉంటాడు దాంట్లో, కొమ్మినేని శ్రీనివాసరావు అనేటువంటి ఒక పరమ రోత క్యాండిడేట్. వాడిని ఎవడన్నా జర్నలిస్ట్ అంటే అంతకంటే హీనం ఉండదు. వాడు ఎర్నలిస్టు, పరమ బ్రోకర్గాడు వాడు. ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నా అంటే నిన్న ఈ కేఎస్ఆర్ అనేటువంటి ఒక బ్రోకరు తనకు తోడుగా ఇంకో కృష్ణరాజు అనేటువంటి పోరంపోకు వెధవ వీళ్ళిద్దరూ కలిసి ఒక డిబేట్ పెట్టుకొని దాంట్లో అమరావతి వేశ్యల రాజధాని, అమరావతిలో వేశ్యలు ఉంటారు అని కారుకూతలు రకరకాలుగా అమరావతి మహిళల్ని అవమానపరుస్తూ కించపరుస్తూ రాష్ట్ర రాజధానిని అంటే ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అమరావతిని విధ్వంసం చేయాలనుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణమయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 సీట్లకు పరిమితమైన వాటిలో ఆ సైకోలో మార్పు రాలా. అందుకే అత్యంత నీచంగా, అత్యంత రోతగా, అత్యంత చండాలంగా అమరావతి ప్రాంత మహిళల గురించి మాట్లాడిస్తాడు. మరి అదే అమరావతిలో వేశ్య గృహాలు ఎక్కువైతే, వేశ్యలు ఎక్కువైతే మొట్టమొదటిగా ఆ రకంగా చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపని. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూడా అమరావతి ప్రాంతంలోనే ఉన్నది కొంప కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గృహంలో ఒక వేశ్య గృహం నడుపుతున్నట్టే కదా, అక్కడ ఇతను వేశ్యలతో వ్యాపారం చేస్తున్నట్టే కదా. అంటే దీంట్లో మళ్ళీ పరమ రోత డైలాగులు ఎవరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వైసీపీ విషప కుక్కలు చేయొద్దు. నేను జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి ఒక మాట మాట్లాడట్లా, వాళ్ళని నేను గౌరవిస్తాను. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రోత అయి ఉండొచ్చు కానీ బట్ భారతీరెడ్డి గారి క్యారెక్టర్ గురించి నేను ఎప్పుడు తక్కువ మాట్లాడను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు హర్షవర్షాలని ఒక సోదరుల్లాగే నేను చూస్తాను, సోదరీమణుల్లాగే వాళ్ళని నేను గౌరవిస్తాను. జగన్మోహన్ రెడ్డి రోత కావచ్చు, పోరంబోక్ కావచ్చు, మహిళలంటే గౌరవం జగన్మోహన్ రెడ్డికి లేకపోవచ్చు, బట్ తన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిని చెల్లిని కూడా గెంటేసి ఉండొచ్చు. అయినా సరే భారతీరెడ్డి గారిని నేను ఒక్క మాట కూడా తన క్యారెక్టర్ని కించపరచను. జగన్మోహన్ రెడ్డి కుమార్తెను నేను ఎప్పుడు కించపరచను, వాళ్ళని గౌరవిస్తూనే ఉంటా. బట్ ఈ మధ్యకాలంలో వాళ్ళు సాధారణంగా తల్లి చెల్లి అలాగో లేరు, పిల్లలిద్దరూ ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. హర్షవర్ష చెల్లెలు లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి భారతీరెడ్డి గారు కూడా బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నారు. సో తాడేపల్లి ప్యాలెస్ ఖాళీగా ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి బ్రోతల్ హౌస్ నడుపుతున్నాడేమో, వ్యభిచారం నడుపుతున్నాడేమో ఆ కొంపలో అనేటువంటి అనుమానం ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ వస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు స్వయంగా తన సాక్షి ఛానల్లోనే వేశ్యల రాజధాని అనిపిస్తావా? సిగ్గు లేదంటే జగన్మోహన్ రెడ్డి నీకు? ఆ అమరావతి మహిళల మీద చేపించినటువంటి దాడులు, వాళ్ళ మీద పెట్టించినటువంటి కేసులు, వాళ్ళ మీద చేసినటువంటి ప్రచారాలకే కదా ప్రజలు ఈ రకంగా నిన్ను తిరస్కరించి చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేసిన నీలో మార్పు రాలా. నీలో ఉన్నటువంటి సైకో ఇంకా పెట్టరేగిపోతా ఉన్నారు. ఈ ఉద్యమం వల్లనే కదా, వీళ్ళ పోరాట పటిమ వల్లనే కదా ఓడిపోయానటువంటి దుగ్ధతో నువ్వు ఇవాళ అమరావతి మహిళల్ని ఈ రకంగా పేమెంట్ ఇచ్చి ఆ కృష్ణరాజు లాంటి పోరంబోకులతోటి ఆ కొమ్మినేని శ్రీనివాసరావు అనేటువంటి ఒక రోత క్యాండిడేట్ని అడ్డం పెట్టుకొని వాడు మొన్న నీతులు చెప్తాడు ఎవరు లక్ష్మీపార్వతి గారి గురించి జస్ట్ 1-2 వ్యాఖ్యలు మాట్లాడితేనే మరి వాళ్ళ మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళలే కదా వాళ్ళు అమరావతి మహిళల్ని ఈ రకంగా మాట్లాడిస్తూ ఉంటే, ఆ ప్రాంతం మీద విషయం చెంపిస్తూ ఉంటే ఎరా నీకు నచ్చకపోతే ఏకంగా ఆ అమరావతి ప్రాంతంలో అత్యధిక శాతంగా దళితులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. అటువంటి వాళ్ళను పట్టుకొని ఈ రోత మాటలు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే
నువ్వు ఆల్రెడీ కూపించినటువంటి కోతలకే వల్లభనేని వంశీ దగ్గర నుంచి నువ్వు కూపించినటువంటి కోతలకి, రోజా కోసినటువంటి కోతలకి ఇవాళ ప్రజలు ఈ తీర్పు ఇచ్చినా నీలో మార్పు రాకుండా ఇంకా అమరావతి మహిళల్ని ఈ రకంగా కించపరుస్తా ఉన్నావే నువ్వు, అమరావతి ప్రాంతం మీద ఈ రకమైనటువంటి విషయం చెబుతా ఉన్నావే నువ్వు. అందుకే సూటిగా అంటున్నా, మరి సాక్షులు నువ్వు ఏ ఆధారాలతో అన్నావు అంటే కేవలం నువ్వు తాడేపల్లి కొంపలో వ్యభిచార గృహం నడుపుతూ వ్యభిచారులతో అక్కడ విహరిస్తూ ఏదైనా వ్యాపారం చేస్తున్నావు అనేటువంటి అనుమానం కూడా ఇవాళ రాష్ట్రంలో వస్తూ ఉంది. ఎందుకంటే దీనికి తోడు నేను సైంటిఫిక్గా ఉన్నటువంటి కొన్ని అంశాలు చెప్తా. జగన్మోహన్ రెడ్డి తొత్తర తీరిపోయేటువంటి అంశాలు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా హెచ్ఐవి కేసులు ఉండేది, అదేవిధంగా వ్యభిచారం జరిగేది ఎక్కడయ్యా అంటే ఆ ప్రాంతాన్ని నాకు కించపరిచేటువంటి ఉద్దేశం లేదు, కానీ నేను సైంటిఫిక్ డేటా మాత్రమే చెబుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఎక్కడైతే రాజకీయంగా బలం పొందినటువంటి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో అత్యధికంగా జరుగుతోందంటే ఆ ప్రాంతాన్ని కించపరదలుచుకున్నామా మేము? ఆ ప్రాంతంలో మీరు పెత్తనం చేస్తూ అధికారాన్ని అనుభవిస్తూ ఆ ప్రాంతాన్ని వెనుకబడతానని గురి చేయడంతో ఆ ప్రాంతంలో అటువంటి జరుగుతున్నావేమో వాటన్నిటి నుంచి బయటికి తీసుకురావాలని అక్కడ ఇవాళ కర్నూలులో ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసేటువంటి ప్రయత్నం కానీ, అనంతపురంలో ఆల్రెడీ కియా తీసుకొచ్చి మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కానీ, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రోత క్యాండిడేట్ మహిళల్ని కించపరుస్తూనే సిగ్గు లేకుండా ఇంకా నీచమైనటువంటి రాజకీయాలు చేస్తూనే బతుకుతున్నాడు. ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తే నువ్వు భవిష్యత్తులో ఈ దేశం నుంచి ఎట్లాగో పారిపోవాల్సి వస్తుంది. సో నువ్వు అనుకున్నటువంటి కేమన్ ఐలాండ్స్లో ఇదే వ్యభిచార గృహాలు నడుపుకోవాల్సినటువంటి దీన స్థితి నీకు వస్తుంది. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కూడా మహిళల్ని ఈ రకంగా నీచంగా చిత్రీకరిస్తే ఈసారి నువ్వు కూడా శాసనసభ్యుడిగా ఓడిపోతావు అనేది గుర్తుపెట్టుకో.